హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము దోసపిండి తయారు చేసుకుందాం. దోసపిండి నేను ముందు రోజు నైట్ టిఫిన్కి నానబోయేలా, అందుకని చెప్పి దోసపిండి బొరుగులతోటి ఇది సూజీ రవ్వ గ్లాసు నీళ్ళల్లో కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడేమో 2 గలాసులు బొరుగులు పోసుకోవాలి. 2 గలాసులు బొరుగులు పోసుకొని ఏ గ్లాస్తో అయితే గ్లాస్ రవ్వ పోసుకుంటామో అదే గ్లాస్తో 2 గలాసులు బొరుగులు పోసుకొని నీళ్ళల్లో అలా శుభ్రంగా కడుక్కొని మొత్తం బొరుగులన్నీ మునిగి నానేటట్టు శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్నాక వాటిని పిండాల్సిన అవసరం లేదు, పిండకుండానే తీయాలా. పిండకుండానే తీసి మనం మిక్సీ గిన్నెకి వేసుకోవాలి. మిక్సీ గిన్నెకి వేస్తే మెత్తగా వచ్చింది. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. అది కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకుంటే దోసపిండిలాగా అదిగో ఆ పిండి నీళ్ళల్లో నానబెట్టినాం కదా, అందుకని అంతా రవ్వ అంతా వేసేసుకోవాలి. మెత్తగా నానిపోద్ది. మిక్సీ పట్టుకొని ఇప్పుడు మెత్తగా వచ్చేసింది కదా, దోసపిండిలాగా తయారు చేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెకి తీసుకేసుకోవాలి. మెత్తగా పట్టుకోవాలి. కొద్దిగా ఎక్కడన్నా కొంచెం బరగబరగ్గా చేసుకొని మనం దోసపిండి ఎలా అయితే చేసుకుంటామో అలానే చేసుకొని అదిగోండి అంత తిక్కుగా ఉంచుకోవాలి. అంత తిక్కుగా ఉంచుకొని దాన్ని ఒక గిన్నెలోకి పోసుకొని ఇది మనం బజ్జీలలోకి వాడుకుంటాం చూడండి, బేకింగ్ సోడా కాదు, సోడా ఉప్పు అంటారు. ఆ ఉప్పు వేసుకొని కలిపి పెట్టి ఒక పావు గంట 10 నిమిషాలు అట్లా వదిలేస్తే ఆ ఉప్పు వల్ల బాగా పిండి అంతా నాని పొంగి బాగా సూపర్ టేస్ట్ ఉంటాయి దోశలు మాత్రం. ఉప్పు కలుపుకోవాలి. సోడా ఉప్పు కూడా వేసుకోవాలి. దానిలో వేసుకొని మనకి దోశలకి ఎలా అయితే కావాలో అలానే తయారు చేసి ఉంచుకోవాలి. పిండి గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ బొరుగులతో చేసిన దోసపిండి సూపర్ ఉంటుంది. బొరుగుల దోశ నేను 2-3 సార్లు చేసా, సూపర్ వచ్చినాయి, సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఇలా మనం టిఫిన్కి వేసుకోకపోయినా కానీ సరే, మనం కావాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు తినాలనిపిస్తే ఇలా చేసుకొని తినొచ్చు. బొరుగులతోటి సూపర్ ఉంటాయి. కలుపుకోవాలి. నేను ఇడ్లీ కూడా వేసా, దోశలు ఇడ్లీ 2 చేసా. ఇడ్లీ ప్లేట్లకి కొంచెం ఆయిల్ రాసి ఇడ్లీ పిండి, ఇప్పుడు దోసపిండి అదే బొరుగులతో దోసపిండిలా తయారు చేసుకున్నాం కదా, దాన్ని ఆయిల్ రాసి ప్లేట్లకి ఇడ్లీ వేసుకోవాలి. తర్వాత అదే పిండితోటి దోశలు పోసుకోవాలి. దోశలు ఇడ్లీలు సూపర్ వచ్చినాయి. బొరుగులతో సూజీ రవ్వ బొరుగులు కలిపి చేసిన పిండి ఇది. ఇడ్లీ వేసుకోవచ్చు, అట్లు పోసుకోవచ్చు, మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. సూపర్ ఉంటాయి, మెత్తగా కూడా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ఇలా మనకు నచ్చిన పచ్చడితో సర్వ్ చేసుకోవచ్చు. అవి పల్లి చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, లేదంటే పచ్చడైనా దేనితోనైనా సర్వ్ చేసుకోవచ్చు. ఏ పచ్చడి వేసుకున్నా సూపర్ టేస్ట్ ఉంటాయి. బొరుగుల దోశ సూపర్ ఉంటుంది. బొరుగుల దోశ, బొరుగుల ఇడ్లీ సూపర్ ఉన్నాయి. అయిగోండి నేను తింటున్న పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నా. నేను బొరుగులు కదా, బొరుగులు తెల్లగా ఉండవు కాబట్టి కొద్దిగా బ్రౌన్ కలర్గా ఉంటాయి కాబట్టి అయిగో ఇడ్లీ అలా వచ్చినాయి. దోశ బాగా ఎర్రగా కాలి సూపర్ వచ్చింది. సూపర్ టేస్ట్ ఉన్నాయి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.